వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏ ముహూర్తాన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారో లేదంటే బర్స్ట్ అవ్వాలనుకున్నారో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళి రాజారెడ్డి చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసలు అసెంబ్లీకి ఎలాగో అడుగు పెడతావో చూస్తానన్న చంద్రబాబు, మా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఏదో చాలా చెప్పుకుంటూ వచ్చారంటే ఏదో వాళ్ళ కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లేదంటే మొత్తం అంతా ఆయన ఏదో టార్గెటెడ్గా ఇది చేశారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫైన్. మీకు గుర్తుందా, గతంలో దాదాపు ఒక 1 month అవుతున్నట్టుంది, 1.5 month అవుతున్నట్టుంది, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వారాంత పలుకుల్లో వీకెండ్ విత్ ఆర్కేలో 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనల్ని కనుక బయట పెడితే సమాధానం కూడా ఉండదు, అప్పుడు ఏం చేయగలుగుతావు జగన్ అని చెప్పి సవాల్ విసిరారు. అది ఏంటో ఎవరికీ తెలియదు. అంటే నిన్నటి నుంచి కాస్త మళ్ళీ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏంటంటే ఆర్కే చెప్పింది ఇదేనేమో అని మన వీక్షకులు కూడా చాలామంది కామెంట్స్లో తెలియజేశారు దీనికి సంబంధించి. సరే, అది పక్కన పెడితే ఈ మొత్తం సిరీస్ అంతా కూడా చూసుకున్నప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది లేదు, మిగతా వాళ్ళు మాట్లాడేది ఎన్టీఆర్కి వెన్నుపోటు ఇదొక్కటే తీసుకొస్తున్నారు. ఈవెందో దాని మీద ఉన్నటువంటి నేతలందరూ చాలా క్లియర్గా ప్రతిదీ పూసగుచ్చినట్టప్పుడు ఏం జరిగింది అనేది చెప్తుంటే పాపం ఇంకా లక్ష్మీపార్వతి గారు ఉన్నారు కాబట్టి అక్కడ వైసీపీలోనే లేదు ఇది వెన్నుపోటే అనేటువంటి నెరేటివ్ని ఇప్పటికీ కూడా 96 నుంచి, అంటే వీళ్ళకి బేసిక్గా మాట్లాడడానికి ఇంకేం దొరకలేదు. రాజశేఖర్ రెడ్డి కూడా అంతే, మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పిల్లల పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారు అనుకుందాం, వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారేమో తప్ప ఇంక వీళ్ళకి నెరేటివ్ అనేది లేదా. ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, బికాస్ ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. రాజారెడ్డి మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ దాదాపు ఒక 100 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఇళ్ళని డైనమైట్లు పెట్టి పేల్చేశాడు అనేది ఒక ఆరోపణ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ చెప్పుకునేది. సరే, ఇక షర్మిల గారు పాపం మొత్తానికి ఏదో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం, ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు కదా వచ్చి ఏం జరిగింది అనేది, దయచేసి ఆపేయండి అంటూ ఒక రిక్వెస్టింగ్గా చెప్పారు. అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి కొన్ని మంచి పనుల గురించి చెప్పి ఆయన వల్లే ఈరోజు రైతులకి చేశారని, ఇంకొకరికి చేశారని, పేదలకు చేశారని, వాళ్ళ ఇంట్లో దేవుడి విగ్రహం దగ్గర కూడా ఆయన బొమ్మ పెట్టుకుంటారు ఆయన అభిమానులు అని చెప్పిన ఆవిడ పాపం ఎమోషనల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం నిప్పంటించి చాలా జాగ్రత్తగా నిప్పంటించి వదిలేశాడు. ఈరోజు ఆయన చరిత్రని ఆయనే తవ్వించుకుంటున్నాడు తప్ప ఇంకోటి కానే కాదు. దీంట్లో ఇంకా చాలా విషయాలు వచ్చాయి. ఇందులో ఏం జరిగింది, రాజారెడ్డి మీద 1962లో రౌడీ షీటు, ఆ హత్యకి ఆధారాలు, ఇవన్నీ కూడా పేర్ల పార్థసారథి రెడ్డి మొన్న కూర్చోబెట్టి మొత్తం అంతా చెప్పుకొచ్చారు. నీ అనుచరులు నన్ను నరికారు, నా అనుచరులు మీ తాతను నరికారు, ఇది ఫైనల్ ఆన్సర్. అందులో ఏం జరిగింది అనేది హిస్టరీ. తర్వాత ఫ్యాక్షన్ దీనికి సంబంధించి కుటుంబ చరిత్రని ఏ విధంగా తీసుకెళ్లారని, తర్వాత ఆధారాలు మొత్తం అన్నీ కూడా, రాజారెడ్డి మీద ఉన్నటువంటి రౌడీ షీట్లు, జైలుకి వెళ్ళిన రికార్డ్స్, పులివెందుల బాంబు దాడులు, వీటిని అరే ఇవేం జరగలేదు అందామంటే ఆధారాలు వాళ్ళ దగ్గరే లేవు. ఎగెయిన్స్ట్గా లేదు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని ఇంకోటని చెప్పడానికి ఏవీ లేవు. అలాగే పుస్తకం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ వాళ్ళు, మానవ వనరుల డిపార్ట్మెంట్ వాళ్ళు రాసినటువంటిది ఇది ఉంది మనకి, కడప పాలెగాళ్ళు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి వృత్తాంతం, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వేటకి తుపాకులు తీసుకెళ్లారు, పులివెందుల ఎస్ఐ అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు, జగన్మోహన్ రెడ్డి కార్ వేసుకొచ్చాడు, జీప్ వేసుకొచ్చాడు, వచ్చి ఎస్ఐని కొట్టి వాళ్ళని విడిపించుకు తీసుకెళ్లాడు. ఆ ఘటన కూడా దాంట్లో రాశారు. ఇక ఆ తర్వాత తులసిరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంకా ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళు కూడా అప్పట్లో ఏ విధంగా జరిగింది అనేది, ఏ విధంగా వాళ్ళని లేకుండా చేద్దాం అనుకున్నారు అనేది, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీనికి కొన్ని ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే ఖండించడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. అసలు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ హిస్టరీ కూడా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. క్యాడర్ దగ్గర నుంచి లీడర్ల దాకా ప్రతి ఒక్కళ్ళకి కూడా మాట్లాడేటువంటి అవకాశం, ఎందుకంటే అథెంటిక్ ప్రూఫ్లు అనేవి వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళకి అప్పుడు ఏం జరిగింది హిస్టరీ అనేది వీళ్ళకి తెలియకుండా ఇది చేసుకుంటూ వచ్చారు. ఇక నిన్న ఇంకొక పెద్ద సంచలనం, బీటెక్ రవి వర్సెస్ అవినాష్ రెడ్డి, మధ్యలో భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్యాక్షన్ అనుకోవచ్చా, ఇంకోటి అనుకోవచ్చా అంటే, దీంట్లో మొన్న మధ్యన అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడో మాట్లాడాడు, ఏదో కార్యక్రమంలో మాట్లాడుతూ బీటెక్ రవి
ఎమ్మెల్సీ సీటు కోసం మా దగ్గరికి రాలేదా, మాతో కలవలేదా, పార్టీని ఇక్కడ తాకట్టు పెట్టేస్తా అని చెప్పలేదా అంటే ఇవేవో ఆరోపణలు చేస్తే ఇక అసలే బీటెక్ రవి గారికి తెలిసిందే కదా ఆయన్ని కిలికితే ఏ విధంగా ఓపెనింగ్ ఉంటుంది అనేది. నిన్న ఆయన పెట్టినటువంటి ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తే ఇక్కడ వాళ్ళు కనీసం దాని మీద మాట్లాడడానికి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం కోసం అని చెప్పి హెల్ప్ చేస్తే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అలాగే బీటెక్ రవికి ఇద్దరికీ కూడా బ్లాంక్ చెక్కులు, మీకు ఎంత కావాలంటే రాసుకోండి, బ్లాంక్ చెక్కులు ఇచ్చి తీసుకోవాలి అని చెప్పి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అవినాష్ రెడ్డికి డబుల్ కౌంటర్ ఇచ్చారు. అదొక్కడైంది. అలాగే నన్ను కొనడం నీ వల్ల కాదు, నీ అన్న జగన్ వల్ల కూడా కాదు అంటూ డబుల్ కౌంటర్ కూడా ఇచ్చేశారు బీటెక్ రవి. చాలా క్లియర్గా ఆయన అమ్ముడుపోయారు, నేను ఇచ్చేసాను అని చెప్పి అవినాష్ రెడ్డి ఏదైతే చేశాడో దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తిగా బయటపెట్టేశారు. తరువాత అమరావతి గురించి, రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే 15 కోట్ల ప్యాకేజ్ ఇస్తా అన్నారనేది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసేస్తే టీడీపీకి ఏకగ్రీవం చేసేలా ఒప్పందాలు చేసుకున్నటువంటిది, ఇవన్నీ అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలట. ఇవి కూడా బయటపెట్టారు. దీనికి మరి ఏంటి ఉల్లిమెట్ట తోటలో పెట్టి ఇవన్నీ జరిగిన దానికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పురాతనమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి చరిత్ర ఆయన బయటికి తీసి పులివెందుల్లో ఉన్నటువంటి ఫ్యాక్షను, హత్యా రాజకీయాలు, గతంలో జరిగినటువంటి ఒక జంట హత్య కేసులకు సంబంధించి అందులో దర్యాప్తు, అప్పుడున్నటువంటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రదర్శించిన జోక్యం, ఒత్తిళ్ల కారణంగా ఒక సిట్టింగ్ జడ్జి ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చినటువంటి తీరు, ఇవన్నీ కూడా మొత్తం ఏకరువు పెట్టారు. దాంట్లోకి వచ్చేసరికి మరి ఇలా ఉంటే ఇక వీళ్ళ దగ్గర ఏముంటుంది? పులివెందులకు సంబంధించి మొత్తం చరిత్ర బయటకు వస్తుంటే సమాధానం ఎక్కడుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటూ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు. డిఫెండ్ చేసుకోవడానికి లేనటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి నేతలు, ఈవెన్ సీనియర్ నేతలు కూడా ఎవరో ఆయన పక్కన లేరు, ఎవరూ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఆయన తీసుకొచ్చినటువంటి ఇంకొన్ని వివరాలు కూడా ఆ కేసుకు సంబంధించి ఎవరు ఏంటనేది కూడా చూస్తే ఎప్పుడో జరిగింది అంటున్నారు. కాబట్టి ఇవి కాకుండా సరే, ఆ పేపర్ కటింగ్స్ ఏదో కాస్త మిస్ అయింది. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం వారి తరఫున ప్రొఫెసర్ బాలగోపాల్ గారు రికార్డ్ చేసినటువంటి కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యంలో 1996లో వాళ్ళు రిలీజ్ చేసింది. 95లో జరిగినటువంటి మండల ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డిని బాగా దెబ్బతీసినటువంటి సంఘటన. వేంపల్లి ఎంపీటీసీ పదవికి సతీష్ కుమార్ రెడ్డి అనే యువకుడు పోటీ చేశాడు. అతని తండ్రి గ్రామ సర్పంచ్, వైఎస్కు అనుకూలమే, కానీ కుమారుడు 94 అసెంబ్లీ ఎన్నికల నుంచి వైఎస్కి వ్యతిరేకం, టీడీపీకి పనిచేస్తున్నాడు. ఇదంతా అయింది. రాజశేఖర్ రెడ్డి ఆ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పెట్టెల్లో నీళ్లు పోశారు అని సతీష్ కుమార్ రెడ్డి అంచెలు గొడవ చేశారని పొద్దున్నే రాజశేఖర రెడ్డి వెంపల్లికి వచ్చి గుమిగూడినటువంటి జనం అతని కారు మీద రాళ్లు వేశారు, తిట్టారు. పోయి తన అనుచరుడైనటువంటి శంకర్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. ఈ శంకర్ రెడ్డి మళ్ళీ సతీష్ కుమార్ రెడ్డి మేనమామ. 8:30 సమయంలో రాజశేఖర రెడ్డి తమ్ముడు ఆయన వివేకానంద రెడ్డి కూడా వెంపల్లికి రావడం, రోడ్లో గుమిగూడిన సతీష్ కుమార్ రెడ్డి అనుచరులు వివేకానంద రెడ్డి వాహనం మీద రాళ్ళు వేశారు, అల్లరి చేశారు. ఆయన రివాల్వర్ తీసి కాల్పులు జరపబోగా అది పేలలేదు. జనం రాళ్లు వేయడం, అటకాయించడం కొనసాగేసరికి వివేకానంద రెడ్డి బాడీగార్డులు కాల్పులు జరపమన్నారు. అతను కాల్పులు జరిపాడు. నీలం సుబ్బన్న అనే 52 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. తర్వాత రాజశేఖర రెడ్డి పోలింగ్ బూత్లోకి పోయి తెలుగుదేశం నాయకులు రిగ్గింగ్ చేసినట్టు తనకి రాసి ఇవ్వాల్సిందిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఒత్తిడి చేసి రాయించుకోవడం. బూత్లో అతను పోతుండగా మీరు పోవడం చట్టవిరుద్ధమని స్థానిక సీ అడ్డుపడితే తోసేసి లోపలికి వెళ్ళడం. కొంతసేపటికి టీడీపీ నాయకుడు తులసిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, అదే బూత్ దగ్గరకు వచ్చి రాజశేఖర రెడ్డి బెదిరించి రాయించుకున్నట్లు తనకు రాసి ఇవ్వమని ప్రిసైడింగ్ ఆఫీసర్ల మీద ఒత్తిడి పెట్టి రాయించుకోవడం. పోలీస్ స్టేషన్లో రాజశేఖర రెడ్డి పైన ఫిర్యాదు. అప్పటికే అక్కడికి వచ్చిన ఎస్పీ రాజశేఖర రెడ్డిని పోలీస్ స్టేషన్కి పిలిపించడం. పోలీస్ స్టేషన్లో ఉండగా సతీష్ కుమార్ రెడ్డి వర్గీయులు ఊరి జనం చనిపోయిన సుబ్బన్న శవాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ బయట పెట్టడం. దాదాపు గంట సేపు రాజశేఖర రెడ్డిని తీవ్రంగా దూషించడం. స్త్రీలు పురుషులు లోపలే అతన్ని అనరాని మాటలన్నారు. చివరికి అతనికి ఆశ్రయం ఇచ్చిన పోలీస్ స్టేషన్ పైన కూడా రాళ్లు వేశారు. ఇది కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం అనేటువంటి దానికి సంబంధించిన దాంట్లో 58వ పేజీ 59వ పేజీలో ఉన్నటువంటి వివరాలు. మీకు గూగుల్ చేస్తే ఆ పుస్తకం దొరుకుతుంది. అందులో ఉన్నటువంటి చరిత్ర కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఆ జంట హత్యల కేసులో పాపం జడ్జి గారు అభిశంసనకు గురవ్వడం, ఇదంతా కూడా వీటికి ఆధారాలు అగెయిన్స్ట్గా కనీసం ఇవి ఏం జరగలేదు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేశారు, లేదు అంటే ఇవన్నీ కూడా కట్టుకథలని కనీసం వైఎస్ఆర్సీపీ నుంచి కానీ వారి అనుకూల మీడియా కానీ పేపర్లో కానీ కనీసం ఒక్క చిన్న సంఘటన
ఖండన అనేది ఏది లేకుండా మొత్తం పులివెందుల చరిత్ర, పాపపు చరిత్ర ఏదైతే ఉందో ఆ పాపపు చరిత్ర మొత్తాన్ని కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరుగుతోంది. అంటే ఇన్ని అక్రమాలు జరిగినా కూడా ఏమి వాళ్ళని కాపాడుతూ వచ్చింది? ఇది ఒకటి పాయింట్. ఇక జగన్మోహన్ రెడ్డి కనీసం సమాధానం కూడా లేనటువంటి పరిస్థితి. అందుకే అక్కసంతా పెట్టుకుని మళ్ళీ సేమ్ డైలాగ్స్, వెన్నుపోటు, ఎన్టీఆర్కి వెన్నుపోటు. అశేష తెలుగు ప్రజానీకం అభిమానించే ఆంధ్రుల ఆరాధ్య నటుడు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన మామూలుగా ఎవరైనా అంటేనే ఎన్టీ రామారావు అంటున్నా ఏంటి అని చెప్పి మీద పడతారు కొంతమంది, రైట్? అలాంటి వాళ్ళు 1995 నుంచి 96 నుంచి ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారు? ఎలా ఆయనకి 4వసారి కూడా ముఖ్యమంత్రిగా ఆ ప్రజలు అవకాశం ఇచ్చారు? దీనికి సమాధానాలు ఉండాలిగా. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తోంది బలంగా? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అప్పుడున్నటువంటి లీడర్లు, తీగల కృష్ణారెడ్డి చెప్పాడు, మురళీమోహన్ గారు చెప్పారు, అశోక్ గజపతిరాజు గారు చెప్పారు, తర్వాత ఇంకా చాలామంది, ఎంతోమంది ఆ రోజు జరిగినటువంటి ఆ చెప్పుల దాడి, అది ఎవరి మీద అంటే కేవలం లక్ష్మీ పార్వతి మీదే చెప్పులు విసిరారు, అన్నగారి మీద కాదు. ఇంకా మాట్లాడితే లక్ష్మీ పార్వతి అక్కడ లేకుండా ఎన్టీఆర్ కనుక ఆ రోజు వైస్రాయ్ హోటల్లోకి వెళితే, అంటే ఇప్పుడున్నటువంటి మ్యారియట్ దాని లోపలికి వెళ్ళుంటే ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారే ఉండేవాళ్ళు. ఇది వాస్తవం కదా. ఇది ప్రజలందరికీ తెలుసు కాబట్టే ఆ పార్టీ ఇంకా అలా మనగలుగుతోంది, అభిమానం సంపాదించుకుంది, ఈరోజు రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది దేశంలో సైతం. అరటిపండు వచ్చినట్టు ఇప్పటిదాకా కొన్ని వందల మంది, వేల మంది చెప్పుకుంటూ వచ్చారు. అయినా సరే పాపం జగన్మోహన్ రెడ్డికి ఆయన పట్టుకున్న కుందేలకి కాళ్ళు లేవు, మొత్తం అన్ని చేతులే ఉన్నాయి అన్నట్టుగా ఇంకా ఇదే నూరిపోత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే కొంతమంది శక్తులు ఉంటారు, కొంతమంది అధికారం అనేటువంటిది పరమావధి, దానికోసం ఎంతటి మాటలు మాట్లాడడానికైనా సిద్ధంగానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది అదే మన గురువింద సామెత ఉంటుంది కదా, అది గుర్తుండదు. సో ఇప్పుడు కూడా అదే అవుతుంది. లేపి తన్నించుకుంటుంది చూసారా గాడిదని లేపి తన్నించుకున్నా ఉంటారు. అలాగా తన్నించుకున్న దగ్గర ఈరోజు ఏమైందయ్యా అంటే వాళ్ళని తనడం కాదు కదా, ఉన్న చరిత్ర అంతా కింద నుంచి తవ్విదీసి మొహాన్న పేడగొట్టినట్టుగా పెడుతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఇది పులివెందుల రాజకీయం. దీని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే అది కూడా కామెంట్స్లో పంచుకోండి. మరింత దీని మీద రీసెర్చ్ జరుగుతోంది. ఇంకా ఏమేమి ఉన్నాయో తవ్వకాలు అన్నీ బయటకు వస్తాయి. బైరటీస్ గనులు ఏంటో, బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై ఏంటో, ఇతరత్ర ఇంకా చాలా ఇప్పటికే తీసుకొచ్చారు. ఇంకా రేపు పొద్దున్న ఏం వస్తుందా అన్నటువంటి దాని మీద పాపం వైసీపీ వాళ్ళు బిక్క చచ్చిపోయి కూర్చున్నారు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కామెంట్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.